ఓకే, ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముందుగా మా బీసీ కులస్తులకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు స్వతంత్ర సమరయోధులు కీర్తిశేషులు శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి వేడుకలు చాలా గ్రాండ్గా చేసుకోవడం అనేది చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే మా గీత సహకులాల సంక్షేమ సంఘం గాజువాక పారిశ్రామిక ప్రాంతం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది చాలా ఒక్క నెల రోజుల నుంచి పట్టుబట్టి ఈ కార్యక్రమానికి చాలా ప్రణాళికలు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమానికి పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అలానే మా స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు వచ్చి ఉపన్యాసాన్ని ఇచ్చి వెళ్ళడం జరిగింది. అలానే పెద్దలు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలానే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులస్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయడం జరిగింది. ఎందుకంటే సర్దార్ గౌతులచ్చన్న అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఆయన సర్దార్ బిరుదు వచ్చిందంటేనే ఎందుకనేది జనాలు యువత ఆలోచించాలి. ఎందుకంటే ఆయన కార్మిక నాయకుడు, అలాగే రైతు బాంధవుడు. ఆయన చేసినటువంటి సేవల్ని యువత పూర్తిగా తీసుకొని ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా భారతదేశంలో గౌతులచ్చన్న గారి పేరు మారుమోగేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేసి ఆయన్ని స్మరించుకొని ఆయన ప్రతి ఒక్క వేడుకలు జయంతిలోని పాల్గొని ఆయన కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ చేసి ఆయనకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తే మనకి మంచి గౌరవం పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి, అవగాహన వస్తుంది. అటువంటి మహనీయుడు కార్యక్రమం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కులస్తులకి అలాగే మా బీసీ నాయకులకి, బీసీ సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గౌతులచ్చన్న.